రోగినాడి పట్టడం సంగతి పక్కన పెడితే ప్రజానాడి పట్టడంలో ఆ డాక్టర్ అమ్మ సక్సెస్ అయ్యారట. రాజకీయ బరిలోకి దిగిన ఈ డాక్టర్ అమ్మ కాకల తీరిన నేతకే కరెంట్ షాక్ కొట్టించింది. అయితే రచ్చ గెలిచిన డాక్టర్ అమ్మకు ఇంటి పోరు తప్పడం లేదట. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే తండ్రి సోదరులు పనులన్నీ చక్కపెట్టేస్తున్నారట. స్థానిక పరిణామాలు పరిశీలిస్తే అవునని అనిపిస్తున్నాయి. పేరుకే నేను ఎమ్మెల్యే, పెత్తనం మాత్రం నాది కాదా అని వాపోతున్న ఆ నేత ఎవరనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. ఒకప్పటి నెల్లూరు జిల్లా, నేటి తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట నియోజకవర్గం అంటేనే కాసుల పంట కురిపించే రిజర్వుడ్ నియోజకవర్గమని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తమిళనాడు సరిహద్దులో తడ చెక్పోస్టు వంటి కీలక పోస్టింగ్ల పారిశ్రామిక వాడ అని పెట్టింది పేరు. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే కలెక్షన్ కింగుల కిల్లా. సీన్ కట్ చేస్తే నెలవల సుబ్రహ్మణ్యం గురించి ఎవరైనా అడిగితే విధేయతకు పెట్టింది పేరు అంటారు. ఒకసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్యే. నియోజకవర్గంలోనే కాదు, టోటల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రస్థాయి నేతలకు నెలవల సుబ్రహ్మణ్యంపై సదాభిప్రాయం కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పట్టుబట్టి మరీ తన కుమార్తె డాక్టర్ నెలల విజయశ్రీకి బీ-ఫామ్ ఇప్పించుకొని హ్యాట్రిక్ గెలుపు కోసం తహతహలాడుతున్న కిలివేటి సంజీవయ్యకు కరెంట్ షాక్ కొట్టించినంత పని చేశాడట. ఏ సర్వే చూసినా సూళ్లూరుపేటలో వైసీపీ గెలుస్తుందని, వస్తుందని తేలిందట. సర్వేలకు సైతం అందకుండా సైకిల్ స్పీడ్ పెంచి ఫ్యాన్ రెక్కలు విరవడంలో తన అనుభవాన్నంతా డాక్టర్ విజయశ్రీ విజయానికి ధారపోశారట. ఇంతవరకు అంతా బానే ఉంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీపై వచ్చినన్ని ఆరోపణలు మరే ఇతర ఎమ్మెల్యేపై రాలేదట. ఎమ్మెల్యేగా రచ్చ గెలిచినప్పటికీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం సోదరులు నెలవల రాజేష్, నెలవల రంజిత్ రూపంలో సొంత ఇంట మాత్రం విజయశ్రీకి ఓటమి తప్పడం లేదట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే తండ్రి సోదరులు పనులన్నీ చక్కబెట్టేస్తుండడం డాక్టరమ్మ దంపతులకు రుచించడం లేదని టాక్ నడుస్తోంది. ఏదైనా పనుల కోసం ఎమ్మెల్యే విజయశ్రీ దగ్గరికి వెళ్లినప్పటికీ నాన్నగారిని కలవండి అన్న సందర్భాలు లేకపోలేదట. నిజానికి సూళ్లూరుపేటలో ఎలాంటి పోస్టింగ్ అయినా కరెన్సీ నోటుతో ముడిపడి ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఏ పార్టీ వారైనా ఆమ్యామ్యాలు సాంప్రదాయబద్ధమేనని టాక్. అయితే నెలవల కుటుంబం ఒక అడుగు ముందుకేసి హల్చల్ చేస్తోందని ఆఫ్ ద రికార్డుగా చెప్తుంటారు. అధికార యంత్రాంగం సెజ్ వ్యవహారాలను తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం ఫాలో అప్ చేస్తుంటే ఇసుక, మట్టి వంటి దందాలు ఎమ్మెల్యే సోదరులు రాజేష్, రంజిత్ కనుసన్నల్లో జరుగుతున్నాయట. సూళ్లూరుపేట నియోజకవర్గంపై సామాజిక మాధ్యమాలలో, పత్రికల్లో వస్తున్న తీవ్ర ఆరోపణలు, వరుస కథనాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించిందట. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రశ్నించినట్లు టాక్. ఏంటమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అని సున్నితంగా హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. విజయశ్రీ దంపతులు కూడా గత కొద్ది రోజుల క్రితం ఓ పెద్దాయన దగ్గర పేరుకే నేను ఎమ్మెల్యేని, పెత్తనమంతా నా తండ్రి సోదరులే చేస్తున్నారని వాపోయారట. చిన్న వయసులో ఎమ్మెల్యేవి, అంది వచ్చిన మంచి అవకాశం కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని పెద్దాయన సలహా ఇచ్చారట. డాక్టరమ్మ రాజకీయ భవిష్యత్తు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఫ్యామిలీ సపోర్టు తప్పనిసరి, కానీ ఇలా ఉండకూడదని ఆ పెద్దాయన సూచించారట. ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నెలవల ఫ్యామిలీ పనితీరు మార్చుకుంటుందా? హైకమాండ్ దృష్టిలో పడ్డామని గుర్తించి అలర్ట్ అవుతుందా? వరుస ఆరోపణల కథనాల్లో నిజమెంత? ఆరోపణలపై నెలవల ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.